ఇక అన్నిటికీ మించి మనకు స్వర్ణయుగం విజయనగర కాలం. విజయనగర కాలంలో ఎక్కడెక్కడ వచ్చాయి, ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్లో వచ్చినటువంటి మార్పులను అవి కాస్త చెప్పండి. విజయనగర కాలంలో ఏమైందంటే అప్పటికే మ్లేచ్చులు అని పిలువబడుతుంది. మ్లేచ్చులు అంటే మన దేశానికి సంబంధించిన పరాయి వ్యక్తులు. వాళ్ళ సంస్కృతి వేరు, ఆచార వ్యవహారాలు వేరు. అదిగో వాళ్ళు వచ్చారంటే ఇక్కడ సంక్రమణ జరుగుతుంది, మన దాని మీద వాళ్ళకి నచ్చక ఈ రకరకాల ఇంటర్ఫిరెన్స్లు ఉన్న నేపథ్యంలో అప్పటికే ఢిల్లీ సుల్తానేట్ కాకతీయ సామ్రాజ్య పతనానికి ప్రత్యక్ష సాక్ష్యం కదా. అదిగో ఆ నేపథ్యంలో ఏర్పడి ఇంకా వాళ్ళు విజృంభిస్తూ మధుర వరకు వెళ్ళే నేపథ్యంలో విద్యారణ్య స్వామి అనే ఒక మహనీయుడు మళ్ళీ పోగొట్టుకున్న గతకాలపు వైభవ ప్రభావాలను, సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించి పునరుద్ధరించి ఈ కాలంలో మనకు మనం స్వేచ్ఛగా జీవించగలిగే వాతావరణాన్ని కల్పించటానికి నాకు ముందు వ్యక్తులు కావాలి, నాకు ముందు ఈ సనాతన ధర్మ కాగడాన్ని వెలుగు విరజిమ్మేలా వ్యక్తులు కావాలనుకున్నప్పుడు ఆయన ఆ విజయనగర సామ్రాజ్య నిర్మాణం ఆయన ఏమన్నారంటే, కొత్త ఆలయాలు నిర్మించే బదులు ఇదిగో ఈ దాడుల నేపథ్యంలో ఇప్పటి వరకు ఏమాత్రం చేయూత లేకుండా శిథిలమైన ఆలయాల్ని పదిలం చేయండి. నిత్య దీప నైవేద్యాలకు కొరవడి ఆలయంలో ఉన్న మూల విరాట్టులు కూడా దైన్యాన్ని ప్రదర్శిస్తున్నాయే, దాన్ని కాదనండి. అదిగో ఈ నేపథ్యాన్ని మీరు తీసుకురండి అన్న ఉద్దేశంతో ఏమైందంటే, మళ్ళీ అంటే శిథిల ఆలయాల పదిలపరచడం, జీర్ణోద్ధరణ, అదే కాకుండా కొత్త ఆలయాల నిర్మాణం ఒక్కమ్మడిగా మునుపెన్నడూ లేని చందాన 1336 సంవత్సరం సామాన్య శకంలో ప్రారంభమై 1565 వరకు నిరాటంకంగా సాగింది. ఆ తర్వాత సన్నగిల్లింది, మునుపటి వైభవాన్ని కోల్పోయింది. అప్పటి మిసిని జరిగినటువంటి ఆలయాలు ఏమిటంటే, గమ్మత్తు ఏమిటంటే సార్, ఈ విజయనగర ఆర్కిటెక్చర్లో మళ్ళీ ఏ రాజు వచ్చినా కూడా ఇక్కడే మన ముఖ్యమంత్రులు మారితే, ఇవాళ మారాడు ముఖ్యమంత్రి, నిన్నటి వరకు ఒక విధానం అమల్లో ఉంటుంది. కానీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి క్షణం నుంచి ఆ నిన్నటి వాసనలు నాకు కనిపించటానికి వీలు లేదు. నిన్నటి రూపురేఖలు మాసిపోవాల్సిందే. ఇదిగో ఇవాళ ఈ పద్మం వికసిస్తోంది, ఇదిగో ఇలా ఈరోజు వికసించింది కొనసాగాలి అన్న ఉద్దేశం ఇప్పుడు ఎలా ఉందో రాజకీయాల్లో అప్పుడు కూడా ఉంది. అందుకని విజయనగర కాలం వచ్చేటప్పటికు ఈ రాజవంశం కొత్తది, ఉద్దేశం కొత్తది, తర్వాత దాని ఆశయం చాలా గొప్పది. అది ఉండాలి అంటే మళ్ళీ మునుపటి కాకతీయ ఆలయాలు, మళ్ళీ మునుపటి తూర్పు గంగ ఆలయాలు, మళ్ళీ మునుపటి చోళ ఆలయాలు, మళ్ళీ మునుపటి హొయసల ఆలయాలు కాదు. కొత్తగా వినూత్న కొంగొత్త పోకడలు ప్రతిబింబించాలి. మై శిల్పులారా రండి, కొత్త రూపాల్ని ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు శిల్పీనాం యుక్తి భుక్తి మాచరేత్, శిల్పులకి భుక్తి కావాలి. అదే సందర్భంలో వాళ్ళ యుక్తిని కూడా ప్రదర్శించాలి. దట్ కేమ్ ద వర్డ్ ఇన్నోవేషన్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అప్పటి వరకు ఉన్నదాన్ని కాపీ చేయటం కాదు కదా, కొత్త ఆకారాలు రావాలి, ఆలయాలు బాగా విస్తరించాలి, ఉత్సవాలు పెరిగిన అనేక రకాలు. తిరుమల దేవస్థానం చూసుకోండి సార్ మీరు, ఆవిడ సామాన్య శకం 866లో ఆవిడ అక్కడ పెట్టిన మొదటి బ్రహ్మోత్సవం రాను రాను ఎన్ని బ్రహ్మోత్సవాలు అయ్యాయి. అచ్యుతరాయల కాలానికి 6 బ్రహ్మోత్సవాలు వచ్చినాయి. కృష్ణదేవర అనంతరం ఇంకా పెరిగినాయి. అలానే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉత్సవాలు అన్నీ పెరుగుతూ పోయినప్పుడు వాటికి సంబంధించిన ఊంజల మండపం, దేవుడు ఉయ్యాల ఊగాలి, అక్కడే ఊగుతాడు పల్ల ఆలయం. కానీ విశేషోత్సవం కాబట్టి మనకు ఊంజల మండపం ఉందా లేదా తిరుమలలో? గుళ్ళ మండపం దాటి కిందకు వస్తే 1000 స్తంభాల ముందు ఈ పక్కన ఉండేది ఊంజల మండపం, నీరాళి మండపం, కోనేటి మండపం, తర్వాత పారువేట మండపం, ఎన్నొచ్చి 4 కాళ్ల మండపం, ఎన్నొచ్చినాయి సార్. అనేక రకాల మండపాల్లో 40 రకాల కొత్త మండపాలు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? విజయనగర కాలంలోనే. అందుకని విజయనగర ఆలయ వాస్తుని హిందూ దేవాలయ, భారతదేశంలోనే హిందూ దేవాలయకు పరాకాష్ఠగా చెబుతారన్నమాట. అయితే వాళ్ళు ఏం చేశారు, అప్పటికప్పుడు చిటికేసి పుట్టించలేదు. అప్పటికే అందుబాటులో ఉండి తర్ఫీదు పొందిన శిల్పుల కళా కౌశలాన్ని మరో రూపురేఖలు ఇవ్వమన్న నేపథ్యంలో చోళుల ఆలయాలు అప్పటి వరకు ఉన్నాయి.
పాండ్యుల ఆలయాలు అప్పటి వరకు ఉన్నాయి. అదిగో ఆ 2 ఎలిమెంట్స్ని తీసుకొని మాకు ఒక విలక్షణ శైలి ఇవ్వండి అన్నప్పుడు విజయనగర వాస్తుశిల్ప శైలి ప్రత్యక్షంగా కొత్త రూపం తీసుకుంది. అదిగో ఆ కొత్త రూపే మీకు ఎక్కడ హంపి విజయనగరంలో ఉన్నటువంటి 140 కట్టడాల్లో మనం చూసుకోవచ్చు, ఉదయగిరిలో చూసుకోవచ్చు, తిరుమల, తిరుపతి, మన ఉదయగిరి, నెల్లూరు దగ్గర ఉదయగిరిలో చూసుకోవచ్చు, మంగళగిరిలో చూడవచ్చు. అట్లా దక్షిణాది ప్రత్యేకರಲ್ಲಿ మీకు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఒక్క ఊరు కాదు సార్, ప్రతి చోట మీకు గండికోట వెళ్ళండి, పూర్తిగా వికసిత విజయనగర ఆలయ వాస్తు శిల్పకళకు ప్రత్యక్ష తార్కాణం గండికోట. గండికోట ఇవ్వద్దు మీకు, ఇంకా ముందుకెళ్తే మీకు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి పుష్పగిరి గమ్మత్తు ఏమిటంటే ఒక రకమైన కొత్త రకమైన వైద్యనాథ స్వామి దేవాలయం ఉంటుంది. కొత్త రకమైన ఆర్కిటెక్చర్ సార్, అది అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. రెండింటికి మేళవంగా ఒక కొత్త జాతి ఒక దాన్ని తీసుకొచ్చారు. అలా మీకు నాగలాపురం, నారాయణవనం, తర్వాత సోమపాలెం, ఒకటి కాదు 2 కాదు సార్, రంగనాయక స్వామి దేవాలయం నెల్లూరు, ఇవన్నీ విజయనగర కాలంలో విస్తృతంగా చాలా విశాలంగా అత్యంత ఎత్తైన ఆలయ శిఖర గోపురాలు, అత్యంత ఎత్తు. మీకు తిరుపతి గోవిందరాజ స్వామి గుడి 205 ఎత్తు, ఇంకెక్కడ అంత ఎత్తుది లేనే లేదు. అలా ఇక్కడ నేను చెప్పేది ఆంధ్ర తెలంగాణలో అలా విజయనగర వాస్తు కాలంలో గమ్మత్తు ఏమిటంటే అప్పటికి ఆన్స్లాట్ ఆఫ్ ముస్లిం ఇన్వేషన్స్ని అడ్డుకట్ట వేశారు. ప్రజలందరికీ ఒక భరోసా దక్కింది. వాళ్ళు వ్యవసాయం మీద దృష్టి పెట్టారు, మిగతా వృత్తి పనుల మీద దృష్టి పెట్టారు. తద్వారా ఆర్థిక పరిపుష్టి దొరికింది. చేతి నిండా ప్రభుత్వం దగ్గర, వ్యక్తుల దగ్గర ధనం ఉంది. ఈ ధనాన్ని ఇటు ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించి ధార్మికపరమైన కట్టడాలకు ప్రాధాన్యతనివ్వటం వల్ల ఇన్ని చోట్ల ఇన్ని ఆలయాలు, ఇంత శిల్పం రూపుదిద్దుకుంది.